భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేయడం వరకు మెరుగైన జీర్ణక్రియ కోసం నివారించే సాధారణ తప్పులు. ఒక ఆయుర్వేద నిపుణుడు మన జీర్ణ వ్యవస్థపై భారం కలిగించే 5 సాధారణ తప్పులను పంచుకున్నారు మరియు వాటిని నివారించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో గట్ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అందుకని గట్ ఫ్రెండ్లీ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి అయితే భోజనం చేసిన తర్వాత మీరు చేసేది కూడా అంతే ముఖ్యం అని మీకు తెలుసా? ఆయుర్వేదంలో మంచి జీర్ణక్రియ ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క పునాది. మీ జీవక్రియ అగ్ని లేదా అగ్ని శరీర పనితీరు మరియు ఉనికికి మద్దతు ఇచ్చే పోషకమైన సారాంశంగా ఆహారాన్ని మారుస్తుంది. అగ్ని మన శరీరాన్ని పోషించే ఆహారాన్ని మరింత సూక్ష్మ పదార్థాలుగా జీర్ణం మరియు రూపాంతరం చేస్తుంది. స్థిరమైన అగ్ని మీ శరీరం సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది మరియు బలహీనమైన అగ్ని జీవక్రియ విష పదార్థాల పెరుగుదలకు దారితీస్తుంది. వ్యాధుల మూల కారణం అని కేరళ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అర్చన సుకుమారన్ మునుపటి ఇంటరాక్షన్లో indianexpress.com కి చెప్పారు. అలాగే ఆయుర్వేద నిపుణుడు మన జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని సాధారణ తప్పులను జాబితా చేయడానికి వెళ్లారు. చిట్కాలను పంచుకుంటూ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ ఇలా వ్రాశారు: ఏ మందులు లేకుండా మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మీ దినచర్యలో ఈ 5 సాధారణ తప్పులను నివారించండి. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం. ఆయుర్వేదం ప్రకారం ప్రతి కార్యకలాపానికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది మరియు ఆ పరిమితికి మించి చేయడం శరీరానికి హాని కలిగిస్తుంది. భోజనం చేసిన 2 గంటల వరకు స్నానం చేయకూడదని సూచించారు. శరీరంలోని అగ్ని మూలకం ఆహార జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది, కాబట్టి మీరు తినేటప్పుడు అగ్ని మూలకాలు సక్రియం చేయబడతాయి మరియు సమర్థవంతమైన జీర్ణక్రియ కోసం రక్త ప్రసరణ పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, జీర్ణక్రియ మందగిస్తుంది అని డాక్టర్ చెప్పారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల మీ అగ్నిని తగ్గిస్తుంది మరియు నిదానమైన జీవక్రియకు దారితీస్తుంది. బలహీనమైన జీవక్రియ అన్ని వ్యాధులకు ప్రధాన కారణం కాబట్టి ఆయుర్వేదం ప్రకారం ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. ఆదర్శవంతంగా భోజనానికి 2 నుంచి 3 వరకు గంటల ముందు స్నానం చేయడం ఉత్తమం అని డాక్టర్ చెప్పారు. భోజనం చేసిన వెంటనే నడవడం. భోజనం చేసిన తర్వాత కొంత సమయం పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. భారీ శారీరక శ్రమలు మరియు సుదీర్ఘ నడకలలో పాల్గొనడం మంచిది కాదు. చాలా దూరం నడవడం, ఈత కొట్టడం, వ్యాయామం చేయడం ఈ చర్యలన్నీ వాత తీవ్రతను పెంచుతాయి మరియు జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. ఉబ్బరం, పోషకాహారం అసంపూర్తిగా శోషణం మరియు భోజనం తర్వాత అసౌకర్య అనుభూతికి దారితీస్తాయి అని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ చెప్పారు. ఆయుర్వేద నిపుణుడు జోడించారు, నిరాకరణ చేయవలసిన ఒక సాధారణ అపోహ ఏమిటంటే రాత్రి భోజనం లేదా అల్పాహారం భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల వేగంగా జీర్ణం అవుతుంది. ఇది నిజం కాదు. సుదూర నడకలు మరియు వ్యాయామం వాతదోషాన్ని తీవ్రతరం చేసే శారీరక కార్యకలాపాలు. ఇది భోజనంలో పోషకాహారాన్ని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది మరియు అసౌకర్యం, నొప్పి మరియు ఉబ్బరం యొక్క భావాలను వేధిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం. సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య ఎప్పుడైనా భోజనం చేయాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది. పిట్ట ఎక్కువగా ఉండే రోజులో ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అదే కారణంగా ఆయుర్వేదం మధ్యాహ్న భోజనాన్ని రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తుంది మరియు దానిని మితమైన మరియు బరువుగా ఉండాలని సిఫార్సు చేస్తుంది అని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వాదించారు.
అడపాదడపా ఉపవాసం మరియు వ్యామోహమైన ఆహారం కోసం వెళ్లే వ్యక్తులు తరచుగా భోజనాల మధ్య సుదీర్ఘ విరామాలను నిర్వహించడానికి మధ్యాహ్న భోజనం మానేయడం లేదా మధ్యాహ్నం 2 గంటల తర్వాత తినడం తప్పు చేస్తారు. కానీ అది పాచి జీర్ణక్రియ మరియు కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది అని డాక్టర్ జోడించారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం. మనలో చాలామంది మన విందులో పెరుగును జోడించడం అలవాటు చేసుకుంటారు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని భావించి ఆయుర్వేదం రాత్రిపూట దానిని నివారించాలని సూచిస్తుంది. పెరుగు రుచిలో పుల్లగా మరియు తీపిగా ఉంటుంది మరియు ఇది శరీరంలో కఫ మరియు పిత్త దోషాలను పెంచుతుంది. రాత్రి సమయంలో శరీరంలో కఫ యొక్క సహజ ప్రాబల్యం ఉంటుంది మరియు ఈ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల కఫ అధికంగా ఏర్పడుతుంది. ఇది గట్లో కూర్చుని మీకు మలబద్ధకం అనిపించేలా కూడా చేస్తుంది అని డాక్టర్ చెప్పారు. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం. మీ భోజనం తర్వాత వెంటనే నిద్రపోకండి. భోజనం మరియు నిద్ర సమయం మధ్య కనీసం 3 గంటల విరామం సిఫార్సు చేయబడింది. నిద్ర సమయంలో శరీరం మరమ్మతులు నయం మరియు పునరుద్ధరణ అయితే మనస్సు రోజు నుండి ఆలోచనలు, భావోద్వేగాలు మరియు అనుభవాలను జీర్ణం చేస్తుంది. ఈ కారణంగా ఆయుర్వేదం రోజు చివరి భోజనం సాపేక్షంగా తేలికగా మరియు 3 గంటల పడకను పూర్తి చేయాలని సిఫార్సు చేస్తుంది అని డాక్టర్ జోడించారు.